ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫీడర్కి పిండి ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను. అంటే తెలియని వాళ్ళకే ఫ్రెండ్స్, ఇది చాలామంది తెలుసు, తెలిసిన వాళ్ళకి కాదు. మనం కొత్తగా ఎలా చేస్తారో ఇవి ఎలా చేస్తారో అని అడుగుతుంటారు. మా సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు. ఇక మనం కెనాల్కి వెళ్ళిన దగ్గర కూడా అడుగుతూ ఉంటారు చాలామంది. ఇలాగా ఎంత తీసుకోవాలి ఫ్రెండ్స్, ఫీడర్ సైజుని బట్టి తీసుకోవాలి మనం. ఇదైతే 2 ఇంచుల ఫీడ్. ఇప్పుడు వీటికి బాల్స్ పాపప్స్, ఇవి మనకి పెళ్ళిళ్ళే వేస్తారు కదా ఫ్రెండ్స్, అక్షంతల కింద ధర్మకోల్. ఇవి ఫ్యాన్సీ షాప్లో ఉంటాయి, ప్యాకెట్ 10 రూపాయల నుంచి ఉంటుంది. ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకొని ఇలా మధ్యలో చేయాలంటే ఇలా చివరిని గుచ్చాలి ఫ్రెండ్స్. 2 గుచ్చాలి. ఒకటో కలర్ అయినా పర్లేదు, ఏ కలర్ అయినా పర్లేదు. ఇలా ఫ్రెండ్స్ ఇలా లైట్గా పెట్టి ఇలా చిన్నది గుచ్చాలి. ఫ్రెండ్స్ ఇలా గుచ్చేస్తాం కదా, ఈ పైన మనం గిరేసినప్పుడు ఊడిపోకుండా కొంచెం కొంచెం పిండి పెట్టాలి. ఇలా చేసుకుని నొక్కేయకూడదు ఫ్రెండ్స్, లూజ్గానే ఉండాలి. ఎందుకంటే ఇది వాటర్లోకి వెళ్ళాక ఇది ఓపెన్ అయిపోవాలి. ఓపెన్ అయిపోయి ఇలా వాటర్లో ఇలా తిరిగి ఆడుతూ ఉంటుంది చేప. ఈ ఫీడ్ తిన్నాక తింటూ ఇది కూడా ఫీడ్ అనుకుని దీన్ని క్యాచ్ చేస్తుంది. ఇలా అండ్ వాటర్లోకి వెళ్ళిపోయాక ఇది ఓపెన్ అయిపోవాలి. మనకి ఇందులోంచి ఈ ఫీడర్ నుంచి ఇడిపోవాలి. ఇవి ఇడిపోయి నీటిలో మనకి ఆడుతూ ఉండాలి, ప్లే అవుతూ ఉండాలి. అప్పుడే మనకి ఫీడ్ తింటూ ఇది కూడా ఫీడ్ అనుకుని దాన్ని క్యాచ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇది మనం వాటర్లో త్రో చేస్తాం. ఇప్పుడు వెళ్తాం కదా ఫ్రెండ్స్, అక్కడ చూపిస్తాను. ఆల్రెడీ ముందు ఒకటి చూపించాను మన వీడియోలో. ఇంకా నెక్స్ట్ ఫీడర్స్ ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడానికి మన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.